అదండి జాగ్రత్తగా మనం మానవ జీవన సారాంశాన్ని 5 మాటల్లో చెప్పమంటే ఏం చెప్తారు? ఒకటి ఆరోగ్యం. ఫస్ట్ ప్రైమరీ ఇంపార్టెంట్ ఆరోగ్యం. అది పుట్టిన పిల్లవాడే కావచ్చు, 90 ఏళ్ల వాళ్ళే కావచ్చు. నెక్స్ట్ ఏమిటి? ఆరోగ్యం తర్వాత ఆనందం. అంటే ఆనందం లేని ఆరోగ్యం వేస్ట్. ఎందుకని? ఆనందం మనసుకు సంబంధించింది, ఆరోగ్యం శరీరానికి సంబంధించింది. ఈ ఆనందం లేదనుకోండి, ఆరోగ్యం ఉన్నా కూడా అసంతృప్తిగా ఉంటాం. ఆనందం ఆరోగ్యం 2 ఉన్నాయనుకో, అప్పుడు నీ జీవితం సంతృప్తిగా ఉంది. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా మీ జీవితంలో అసంతృప్తి అనే ఒక కార్నర్ ఎక్కడన్నా మిగిలిపోయింది అనుకోండి, అక్కడ ఏం లేనట్టు? ఆనందం లేదు. అక్కడ ఆనందం ఉంటే సంతృప్తి ఉంటుంది. ఆరోగ్యం ఉండి ఆనందం లేకపోయినా ప్రయోజనం లేదు. సరే, ఆనందం ఉంది, ఆరోగ్యం లేకపోతే అప్పుడు కూడా అసంతృప్తే. అర్థమైందా మీకు? కాబట్టి ఈ 3 మానవ జీవితంలో తప్పనిసరి. ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి, సంతృప్తి ఉండాలి. ఇంకా 2 ఉండాలి. ఏమిటి చెప్పండి? ఇంకో 2 లక్షణాలు ఉంటే మానవ జీవితం సంపూర్తి. ఇంకో 2 ఉండాలి. ఈ 3 అందరూ ట్రై చేస్తారు, అవునా కాదా? ఆరోగ్యం కోసం అందరూ ట్రై చేస్తారు, ఆనందం కోసం కూడా అందరూ ట్రై చేస్తారు, సంతృప్తిగా జీవించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇంకా 2 ఉన్నాయి మనం ప్రయత్నం చేసి సంపాదించాల్సినవి. ఏమిటవి? విజ్ఞానం. ప్రయత్నించకుండా విజ్ఞానం రాదు. వస్తుందా? ప్రయత్నించి నేర్చుకోకపోతే, అమలు చేయకపోతే విజ్ఞానం రాదు. అంతే కదా? ఎప్పుడో మీ అమ్మగారు వంట చేయగా మీరు చూశారండి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఆ వంటలే చేస్తున్నారా, మీ ఇష్టం వచ్చిన వంటలు చేస్తున్నారా? ఆవిడ బేసిక్గా నేర్పించింది, అంతే కదా? కానీ ఇక్కడ మీరు మీ శ్రీవారికి కావాల్సిన వంటలని ఆ జ్ఞానంతో ఇక్కడ మీరు వండుతున్నారు. ఆవిడ వండినంటే మీరేం వండరు, అవునా కదా? మీ చేతనైన ఇన్నోవేషన్ మీరు మార్చేసుకుని చేసేస్తూ ఉంటారు, అవునా కదా? ఆ మార్పులు చేర్పులు చేస్తేనే అది విజ్ఞానం అవుతుంది. లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ అనమాట. మా అమ్మ ఇంతే నేర్పిందండి, ఇంతకంటే నాకు రాదు. వాళ్ళకు కూడా జ్ఞానం లేదంటానికి వీలు కాదు. వాళ్ళకు కూడా జ్ఞానం ఉంది, కానీ ఈ సమయానికి ఎట్లా మార్చుకోవాలో ఆ రకమైన మార్పులు ఉన్నదే విజ్ఞానం. కాబట్టి ప్రయత్నించాలా వద్దా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విజ్ఞానం కూడా మానవ జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్, అవునా కాదా? అవునా? ఎందుకని ఈ విజ్ఞానం లేకపోతే ఏది తెల్ల పేపరో ఏది స్టాంపు పేపరో తెలియదు. స్టాంప్ పేపర్ ముక్కలు చేస్తే అంతటితో గోవిందా స్వస్తి, అంతేనా కాదా? కాబట్టి విజ్ఞానం చాలా ఇంపార్టెంట్. ఇంకేమిటి? ఏ సమయానికి ఎలా ప్రవర్తించాలి, అవునా కాదా? సమయస్ఫూర్తి, దాన్ని ఏమంటారు? సమయస్ఫూర్తి. విజ్ఞానము ఉండాలి, సమయస్ఫూర్తి కూడా ఉండాలి. ఈ 5 లక్షణాలు ఉంటే మానవ జీవితం ఒక స్థాయికి బాగానే ఉన్నట్టే. అందరికీ బాగున్నట్టు కాదు, ఒక స్థాయికి బాగున్నట్టు, అవునా కదా? ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి, సంతృప్తి ఉండాలి, విజ్ఞానం ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. లిఫ్ట్ ఎక్కాం, 2వ ఫ్లోర్కి వెళ్ళాలి, పైకి కిందకి నొక్కాం, ఏమైంది? అయిపోయింది, ఇంకేముంది? గోవిందే. డాలాసే ఉందండి, అక్కడికి వెళ్ళాం, ఎయిర్పోర్ట్లో దిగాం, బ్లూ ట్రైన్ ఎక్కాలి, రెడ్ ట్రైన్ ఎక్కాం, ఇంతే సంగతులు. ఇటు పోవాల్సింది ఇటు పోతాం, అయిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా మానవ జీవితంలో ప్రతి క్షణం సమయస్ఫూర్తి చాలా ఇంపార్టెంట్. కోడల పాత్రలో ఎలా ఉండాలి, కూతురు పాత్రలో ఎలా ఉండాలి, అత్తగారి పాత్రలో ఎలా ఉండాలి, అమ్మగారి పాత్రలో ఎలా ఉండాలి. మానవ జీవితంలో రెండు పాత్రలు ఉన్నాయా లేవా? ఒక చోట అత్తగారు, ఒక చోట అమ్మగారు. కానీ ఆవిడ ఒక్కతా ఇద్దరా? ఇప్పుడు ఒకళ్ళే కదా. అమ్మాయి, అమ్మ, అమ్మమ్మ, తాతమ్మ, అత్తమ్మ, ఇంకెన్ని పేర్లన్నా పెట్టుకో. ఇవన్నీ నువ్వు ఒక్కటివే వేసే పాత్రలు, అంతేనా కాదా? ఎన్టీ రామారావు గారు శ్రీమద్ విరాట పర్వంలో 5 పాత్రలు వేసాడు అనుకోండి, మనిషి ఒకడేగా. మానవుడు కూడా అట్లా ఎన్ని పాత్రలో వేస్తున్నాడు, ఎన్ని సంబంధాలకో ఎన్ని పాత్రలో వేస్తున్నాడు. ఉద్యోగం చేసావు, అక్కడెవరు? ఉద్యోగి, అంతేనా? అక్కడ నేను అమ్మనండి అంటే కుదరదు. ఇంటికి వచ్చావు, నేను ఉద్యోగిని అన్నావు, అప్పుడేమైంది? అక్కడ కుదరదు.
మీ పిల్లాడి దగ్గరికి వెళ్ళి 3 ఏళ్ల పిల్లాడి దగ్గరికి వెళ్ళి నేను ఎంత పెద్ద ఉద్యోగినో నీకు తెలుసా అన్నావు. వాడేమన్నాడు? నువ్వు ఎంత పెద్ద ఉద్యోగి అయితే నాకేమిటి, నాకెవరు అమ్మవి, అంతవరకే. సో కాబట్టి ఈ పాత్రలన్నీ ఒక్క మనిషే వేస్తున్నాడు, అంతేనా కదా? అనేకమా మనం ఏకమా? ఇప్పుడు అంతేనా? చూసుకోండి, ఈజీగా మీకు అర్థమైపోతుంది. మీరు అనేకంగా జీవిస్తున్నారా ఏకంగా జీవిస్తున్నారా అంటే ఏకమని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకుంటున్నారా? కానీ మీ దృష్టి అనేకత్వం మీద ఉందా ఏకత్వం మీద ఉందా? ఎందుకని ఉంటే ఏముంది? ఈ సృష్టి మొత్తం మీద ఏకంగా నీలాగే ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడా? లేడా? ఈశ్వరుడు ఏకమేగా. అందరికీ ఈశ్వరుడు ఒక్కడైనా కాదా? ఈశ్వరుడు అనేకం అనే అవకాశం ఉందా? లేదుగా. వెంకటేశ్వరుడన్నా విశ్వేశ్వరుడన్నా రామేశ్వరుడన్నా ఏ ఈశ్వరుడన్నా ఈశ్వరుడు ఒక్కడే, గుర్తుపెట్టుకోండి. నామరూపాలు మనకెట్లా భేదమో వాళ్ళొక్కడు అట్లా భేదం, అర్చనా భేదం వగైరా భేదాలు అది మనం బాహ్యంగా ఏర్పరచుకున్నవే తప్ప వాస్తవికమైన వస్తువు ఈశ్వరుడు అనే వస్తువు ఒకటే, భగవంతుడు ఒక్కడే, అంతేనా కాదా? ఆయన కూడా ఏకమే, నువ్వు కూడా ఏకమే. నీ దృష్టి అనేకం మీదే ఉంది, అంతేనా కదా? కానీ మరి భగవంతుడిని చేరడానికి మనం ఏమన్నా ఈ 5 ప్రయత్నాల్లో ఏదైనా ఒకటి ఉందే? ఆరోగ్యం వల్ల భగవంతుడిని చేరవచ్చు, గుర్తుందంటారా? ఒక ఆరోగ్యం వల్లనే మీరు భగవద్ దర్శనాన్ని పొందగలరా? పొందలేరు. కానీ ఆరోగ్యం అవసరం. భగవద్ దర్శనం పొందడానికి ఆరోగ్యం అవసరం. సహకారం ఉంటేనేగా. ఆరోగ్యం సహకరించకపోతే మీరు భగవద్ దర్శనం చేయలేరు. ఆనందం వల్ల భగవద్ దర్శనం చేయగలరా? చేయలేరుగా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆనందంగానే ఉన్నారు, కానీ మీరు భగవద్ దర్శనాన్ని పొందారా? పొందలేదని క్లియర్గా చెప్పేస్తాం. సంతృప్తిగా ఉన్నావా లేదా? ఉన్నంత మేరకు సంతృప్తిగానే ఉన్నావు, కానీ ఈ సంతృప్తి వలన భగవద్ దర్శనాన్ని పొందగలవా? ఇది సరిపోవటల్లా. మరి విజ్ఞానం, మన దగ్గర విజ్ఞానం ఉందా లేదా? చాలా విజ్ఞానం ఉంది. చాలా రకాల సైన్స్లు డెవలప్ చేసుకున్నాం మనమే. మనకి ఏమేమి అవసరమో అవన్నీ డెవలప్ చేసుకున్నాం. ఈవిడ మినపప్పు రుబ్బింది చిన్నప్పుడు, అవునా? నువ్వు స్విచ్ చేసావు. ఒక తరం మారేటప్పటికీ ఈవిడ విసర్రాయిలో మినపప్పు విసిరింది, ఒక స్విచ్ చేసావు, మినపప్పు వచ్చింది. సో ఒక తరానికి మారే విజ్ఞానమేనా కదా? విజ్ఞానమే, అన్నిటికీ విజ్ఞానమే. ఈవిడ బట్టలు ఎట్టా ఉతికింది? నువ్వు దానికి స్విచ్చే, అవునా కదా? ఇక్కడ అన్ని పనులు చేసుకుంటున్నావు అంటారండి, కానీ ప్రతిదానికి స్విచ్చే. చేసుకోవడం అనేది మీ మైండ్లో ప్లానింగే తప్ప శారీరకంగా అక్కడ ప్రత్యేకంగా కష్టపడే అంశం లేదు. అక్కడ వండుకోవడం, ఆవిడ వండిన తీరు ఏమంటే మీరు చిన్నప్పుడు ఎట్లా వండారండి? అప్పుడు పరిస్థితులు వేరే. అప్పుడు అసలు గ్యాస్ పొయ్యే లేదు. మా చిన్నప్పుడు కంది కట్టెలు పొయ్యి. మరి కట్టెల పొయ్యితో వంట చేస్తే అప్పుడు మరి ఎంతమందికి చేశారమ్మా? ఒక 10, 15, 20, 30 పరిస్థితులను బట్టి అంతమందికి కట్టెల పొయ్యి మీద వంట చేశారు. ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ స్టవ్ లేదంటే గ్యాస్ స్టవ్ లేదంటే దాని మీద ఎంతమంది వంట చేస్తున్నారమ్మా? 0 కొట్టేయాలి. 3కే వంట చేస్తున్నారు, లేదా 4కి వంట చేస్తున్నారు, అంతే, అవునా కాదా? మరి వాళ్ళు 30, 40 మంది కట్టెల పొయ్యి మీద వంట చేశారు. మరి ఆ తరానికి ఈ తరానికి ఇప్పుడు కష్టం పెరిగినడో తగ్గిందటవా? తగ్గిపోయింది, కానీ వేదన పెరిగింది. వీళ్ళకి వేదన లేదండి. వీళ్ళ మైండ్ ఆ ఉన్న పనుల మీదే నిమగ్నం అయిపోయేది అంతే. అసలు 10 పనులు చేసేవాళ్ళు, ఆ 10 పనులకి సంతృప్తి పడిపోయేవాళ్ళు అంతే. 11వ పని గురించిన ఆలోచన లేనే లేదు అసలు అక్కడ. మీకేమిటి ఇప్పుడు? విజ్ఞానం వలన ఆ కష్టం అంతా తగ్గిపోయింది. ఈ విజ్ఞానం వలన, ఈ యాంత్రికమైన విజ్ఞానం మనం ఏదైతే పెంపొందింపజేసుకున్నామో, టెక్నాలజీ అంటున్నాం కదా, దీనితో భగవద్ దర్శనాన్ని పొందవచ్చా? పొందలేదు. ఎందుకని? కంప్యూటర్ ఓపెన్ చేయగానే ప్రతి వాళ్ళు ఓ వెంకటేశ్వర బొమ్మ, ఒక ఈశ్వరుడు బొమ్మ అక్కడ ఏదో డెస్క్ టాప్ మీద పెడతారు, దానికి ఏదో హారతి వగైరా 5 పంచోపచారాలు టకటక అది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నిజంగా అక్కడ వెంకటేశ్వర స్వామికి మీరు పూజ హారతి చేసేసినట్టేనా? మీకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయినట్టేనా? కంప్యూటర్ స్క్రీన్ మీద సంతృప్తి చెందుతారా? అలాగా చెందలేదు. కానీ అది విజ్ఞానంతో సాధ్యం అయ్యింది.
వర్చువల్గా, అంతేనా కదా? ఇప్పుడు టీటీడీ ఛానల్ పెట్టారనుకోండి, ఆ లైన్లో సేవలన్నీ పొద్దునుంచి రాత్రి 24 గంటలు టీటీడీలో జరిగే సేవలన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. మరి టీవీలో చూసి మీరు సంతృప్తి పడి భగవద్ దర్శనం అయిపోయిందని అనుకోగలరా? విజ్ఞానం వల్ల సాధ్యమైంది. ఇలా ఎన్నో విజ్ఞానం వల్ల సాధ్యమైంది. కానీ ఈ విజ్ఞానంతో భగవద్ దర్శనాన్ని మనం పొందలేము. మన దగ్గర ఉంది ఇది, కానీ దానివల్ల భగవద్ దర్శనం పొందాలి. సమయస్ఫూర్తి అంటే ఏమిటి? ఏ సమయానికి ఏం చేయాలి? 3 నెలల పిల్లాడు ఏం చేయాలి? 3 ఏళ్ల పిల్లవాడు ఏం చేయాలి? 30 ఏళ్ల వాడు ఏం చేయాలి? 60 ఏళ్ల వాళ్ళు ఏం చేయాలి? 90 ఏళ్ల వాళ్ళు ఏం చేయాలి? అంతేనా? మానవ జీవితం అంతా ప్రయారిటీ ఒకటేనా? ప్రయారిటీ మారిపోతుందంటావా? సమయాన్ని బట్టి మారిపోతుంది. దేన్ని బట్టి మారుతుంది? ఇప్పుడు సమయాన్ని బట్టి మారుతుంది. విద్యార్థిగా జీవిస్తున్నావు, ఆ సమయంలో ఆ ప్రయారిటీ, అంతేనా కాదు? ఉద్యోగిగా జీవిస్తున్నావు, ఆ సమయంలో ఆ ప్రయారిటీ. గృహిణిగా జీవిస్తున్నావు, అప్పుడు ఆ సమయంలో ఆ ప్రయారిటీ. ఇట్లా సమయాన్ని బట్టి మన మానవ జీవితానికి ప్రయారిటీ మారిపోతుందా లేదా? మన ప్రయారిటీలో ఎక్కడైనా భగవద్ దర్శనం ఉందా? లేదు కదా. అసలు మన జాబితాలలో ఉందా? ఒకసారి కళ్ళు మూసుకొని చూస్తే మన ప్రయారిటీ లిస్ట్ మన చేతిలో ఉంటుందా లేదా? రేపు అక్కడికి వెళ్ళాలి, ఎల్లుండి అక్కడికి వెళ్ళాలి, ఇది ఇక్కడికి వెళ్ళాలి, అలా చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఇక్కడికి వెళ్ళి తేవాలి, అక్కడికి వెళ్ళి తేవాలి, ఇది వాళ్ళని చూసి రావాలి, వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చి రావాలి, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి. ఇలా ఏంటో మన ప్రయారిటీ లిస్ట్ అంతా ఉంటుంది. ఒక టైం ప్లానర్ ఉంటుంది కదా మనకి, ఒక వారానికో, నెలకో, సంవత్సరానికో, లేదా ఒక జీవితానికో. ఎక్కడన్నా భగవద్ దర్శనం ఉందా? ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రయారిటీ. అవకాశం ఉంటే, అంతేనా కాదు? మరి ఆ లాస్ట్ ప్రయారిటీ వరకు మనం బతికుండద్దు. ఈ పనులన్నీ పూర్తి చేసుకున్నాక కదా దాంతో పని. సో కాబట్టి మానవ జీవితంలో ఇప్పటి వరకు మనం 5 లక్షణాలను పరిశీలించాం. ఏమిటవి? ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి, విజ్ఞానం, సమయస్ఫూర్తి. ఈ 5 మనం బాగానే పొందినట్టు, బాగానే చేసినట్టు, బాగానే ఉన్నట్టు కనబడుతోంది. అనో కదా. కానీ ఈ 5 ద్వారా మనం భగవద్ దర్శనం అనే దాన్ని పొందగలుగుతున్నామా? ఎందుకని పొందలేకపోతున్నాం? పోనీ 6వది ఏమైనా ఉందా మన దగ్గర? చెప్పండి చూద్దాం. లేదా? విజ్ఞానమేగా. విజ్ఞానంలో జ్ఞానం ఉందిగా. కానీ ఏ జ్ఞానం ఉంది మన దగ్గర? పదార్థయుతమైన వ్యవహార జ్ఞానం. ఏ పదార్థంతో ఏం చెయ్యాలి అనే వ్యవహార జ్ఞానం ఉంది. ఏ ఇంద్రియాలతో ఏ పని చేయాలి. మనకి 5 5 25 ఇంద్రియాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, ప్రాణేంద్రియాలు 5, అవునా? విషయేంద్రియాలు 5, అంతరింద్రియాలు 5. అవి కూడా 5. దీన్ని పంచకం అంటారు. 5 అంటే పంచకం. 5 5 25 ఉన్నాయి మన దగ్గర. కర్మేంద్రియాలంటే కాళ్ళు, చేతులు, మన వాక్ పాణిపాద వాయుపస్థలు, విసర్జక అవయవాలు, ఇవి కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవులు, శిరస్సులో ఉన్నవి, చర్మం, స్పర్శ. అర్థమైందండి? చక్షు, ఘ్రాణ, శ్రోత్ర, జిహ్వ అంటే రసనేంద్రియం, రుచి చూసేది, త్వక్. ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఓకేనా? ఇంకేమున్నాయి? ప్రాణేంద్రియాలు. మనం గాలి తీసుకుంటున్నాం. గాలి లోపలికి పోయిన తర్వాత ఏమైనా అలాగే ఉంటుందా? ఏమైనా మారుతుందా? ఏం మారుతుంది? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. ఇది మన విజ్ఞానం చెప్పింది. కానీ సనాతన ధర్మం ఏం చెప్పింది? కాదు నాయన, నీ దేహ వ్యవస్థలు పని చేయించడానికి ఆ ప్రాణమే కదా ఆధారం. అంతేనా? మనం నైవేద్యం పెడతామా లేదా? ప్రతిరోజు దేవుడికి నైవేద్యం పెడతామా? ఏం పెడతాం? ఓం ప్రాణ. అరటి పండుగ, యాపిల్ పండుగ కాదు. ఓం మంత్రం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అంటున్నావా? ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదానములు. ఈ 5 నువ్వు 16 రకాల నైవేద్యాలు అక్కడ పెట్టి చదివినా మంత్రం అదే. 1116 పెడతారు జగన్నాథస్వామికి పూరిలో, అయినా మంత్రం అదే. ఏం మారదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏం పెట్టారు పదార్థాన్ని బట్టి మంత్రం మారదు. మంత్రం ఎప్పుడు అదే ఉంటుంది. ఈ 5 ఎందుకు చదువుతున్నాం మనం? ఈ 5 మనకున్న ప్రాణాలు. నా పంచప్రాణాలు వాటి మీదే పెట్టుకున్నానండి అంటారా లేదా మీరు పిల్లల మీద? ఏమిటా పంచప్రాణాలంటే ఈ 5. ఏమిటవి? ప్రాణ,
అపాన సమాన వ్యాన ఉదాన ఈ 5 వేల మీద గుర్తుపెట్టుకోవడం అలవాటు చేసుకోండి. అప్పుడు ఈజీగా తెలుస్తాయి అన్నమాట. ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాన. ప్రాణవాయువు మనం శరీరం అంతా వ్యాపించిందా లేదా? దాని మొట్టమొదటి పని ఏంటి? రక్త సరఫరా. శరీరం అంతా రక్తం ప్రవహింపజేయాలంటే ప్రాణమే ఆధారం. అదే ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ వ్యవహారం అంతా చూసేది. అపానం ఏం చేస్తుంది? బయటికి పంపించాల్సిన వాటన్నింటినీ బయటికి పంపిస్తుంది. ఇది ప్రాణం అపానం. సమానం ఏం చేస్తుంది? నాభిస్థానంలోనే మనం తిన్నవన్నీ బాగా అరిగించి శక్తిగా మార్చి చిన్న ప్రేవుల్లో ఇంటెస్టైన్స్ అన్నీ బాగా పనిచేసేట్టు చేసి ఎక్కడికెక్కడికి ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ. పరిగెడుతున్నాం అనుకప్పుడు కాళ్ళకి ఎక్కువ ఎనర్జీ, పని చేస్తున్నాం అనుకో చేతులకు ఎక్కువ ఎనర్జీ, ఆలోచిస్తున్నాం అనుకో మెదడుకి ఎక్కువ ఎనర్జీ. ఎక్కడ ఎంత ఎక్కువ ఎనర్జీ, ఎనర్జీ డివిజన్ అన్నమాట. అంతేనా కదా? బరువు ఎత్తాలంటే మరి అప్పుడు వేరే ఎనర్జీ కావాలి. అదే బరువు దించాలంటే అప్పుడు వేరే ఎనర్జీ కావాలి. ఎట్లా అవసరాన్ని బట్టి శక్తి వ్యవస్థని మార్చుకుంటూ ఉంటుంది. అది సమాన వ్యయ. తర్వాత ప్రాణాపాన సమాన వ్యాన. ఈ వ్యానవాయువు శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. మనస్సు, ఆ వ్యానవాయువు మీద మనస్సు పనిచేస్తుంది. మనకి కాలు మీద ఏదన్నా పాకిందండి, తెలుస్తుందా తెలీదా? తెలుస్తుందిగా. నిద్రపోతున్నాం, కాలు మీద ఏమన్నా పాకింది, తెలుస్తుందా తెలీదా? ఎలా తెలిసింది? కళ్ళతో చూడకుండా. స్పర్శ జ్ఞానం ఉంది. అంటే కాళ్ళకు కూడా కళ్ళు ఉన్నాయి, ఉందా లేదా? చూడగలిగే శక్తి కాళ్ళకు కూడా ఉంది. జ్ఞానం, ఆ చూడటం అనేదానికి జ్ఞానం అని పేరు అనమాట. సో ఈ వ్యానవాయువు అనేది మనస్సు, బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉదానవాయువు కంఠగతంగా ఉంటుందన్నమాట. మాట్లాడడానికి అదే ఆధారం, సాధన చేయడానికి అదే ఆధారం, జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి ఉదానవాయువే ఆధారం, జపం చేయడానికి ఉదానవాయువు ఆధారం, మంత్రాలు చదవడానికి ఉదానవాయువే ఆధారం, వేదాధ్యయనానికి స్వరం పైకి కిందకి ఉంటుందా లేదా దాని ప్రకారం చదవడానికి కూడా ఈ ఉదానవాయువే ఆధారం, ముక్తి బంధరాహిత్యం కూడా ఈ ఉదానవాయువే ఆధారం. కానీ ఎప్పుడైనా మనం ఈ వాక్కు మీద మనం ఏమైనా సాధన చేసామా? చేయలేదు. మానవుడు ఒక్కడేగా మాట్లాడగలిగింది. ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి కదమ్మా. క్రిమి కీటకాదులు చాలా ఉన్నాయి, పశుపక్ష్యాదులు చాలా ఉన్నాయి. అవేవి మాట్లాడలేవు. శబ్దం చేయడం వేరు, మాట్లాడటం వేరు. మానవుడు ఒక్కడే మాట్లాడగలడు. ఈ ఉదానవాయువు యొక్క వికాసం ఒక మానవోపాధిలోనే ఉంది, మిగిలిన ఉపాధుల్లో లేదు. కానీ మనం ఈ ఉదానవాయువు మీద ఏమైనా ప్రయోగాలు చేసామా? చేయలేదు. ప్రాణవాయువు మీద చేసాం, బాగా తినటం, ఎన్ని రకాలుగా తింటే అరుగుతుందో, ఏవి తింటే అరగదో అది బాగా ప్రయోగం చేసామా చేయలేదా? చేసాం. ఏది తింటే ఏది వింటే బాగుంటుందో వినటం, అది కూడా మనం మ్యూజిక్ వరల్డ్ ఒక పెద్ద ప్రపంచం తయారైంది, ఫుడ్ వరల్డ్ తయారైంది. ఏవి కట్టుకుంటే క్లాత్ వరల్డ్, అసలు దానికంటే పెద్ద మించిన ప్రపంచం వేరే లేనే లేదు. ఇంకా వాసనామయమైన ప్రపంచం అంటే ముక్కు. అంటే మీరు ఏ షాప్కి వెళ్ళినా మొట్టమొదటి ఎంట్రీలు ఏముంటాయి? అంతా పెర్ఫ్యూమ్లు వ్యవహారం, అదో పెద్ద ప్రపంచం. ఏ ఎయిర్పోర్ట్లో చూసినా కూడా అంతా అవే. సో ఇది కూడా ఒక పెద్ద ప్రపంచం. ఇట్లా ప్రతి జ్ఞానేంద్రియానికి ఒక పెద్ద ప్రపంచాన్ని తయారు చేసుకున్నాం మనం. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది కాకపోతే ఇది అని మార్చుకుంటూ అనేక రకాల విషయానందాలని జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవిస్తూ, కర్మేంద్రియాల ద్వారా అనుభవిస్తూ మనం కాలక్షేపం చేస్తాం. అంతేనా కాదు? జీవితం అంతా కాలక్షేపమేనా? క్షేపం అంటే అర్థం ఏంటి? వేస్ట్. లక్ష్యం లేకుండా గడపటాన్ని క్షేపము అంటారు. విక్షేపము విశేషంగా వేస్ట్ చేయటం. అర్థమైందండి? సో నేను ఏం చేస్తున్నారండి మీరంటే, వృద్ధాప్యంలో అందరూ ఏం చెప్తారు, ఏముందండి చేయడానికి పనులు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, అందరూ వాళ్ళ పిల్లలు పుట్టేశారు, మనం చేయడానికి ఏం పని లేవండి, ఏదో కృష్ణారామ అంటూ కాలక్షేపం చేస్తున్నానండి. కృష్ణారామ అనడం ఎందుకు? కాలక్షేపం కోసం. కాలక్షేపం అంటే కాలం వేస్ట్ చేయటం. ఎందుకు అనాలి మీరు అసలు వృద్ధాప్యంలో కృష్ణారామ? వేరే పని లేదు కాబట్టి. ఆలోచించండి. అంటే జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకోవాలా, పెట్టుకోకూడదా? పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే అది కాలక్షేపం అవ్వదు. అప్పుడు యూఆర్ సీరియస్ అబౌట్ ఇట్. అవునా కాదు? ఉద్యోగం సంపాదించాలమ్మా, సీరియస్గా ట్రై చేయాలంటావా, క్యాజువల్గా ట్రై చేయాలా? ఏదోనండి 30 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాను, ఎప్పటికి వస్తుందో తెలియదు ఆ ఉద్యోగం అన్నారు అనుకోండి. 30 ఏళ్ళ తర్వాత ఇంకా 60 ఏళ్ళు వచ్చేసాక అప్పటికి ఎట్టావు, అప్పటికి ఉద్యోగం ట్రై చేసేది ఏముందిగా.
అంటే సీరియస్గా ట్రై చేయలేదని అర్థం, క్యాజువల్గా ట్రై చేసావు, ప్రయోజనం ఏమున్నప్పుడు. కాబట్టి లక్ష్యాన్ని సాధించాలి అంటే బహిర్ముఖమైన ప్రపంచంలో సీరియస్గా ట్రై చేస్తున్నామా లేదా? ట్రై చేస్తున్నాం. కానీ అంతర్ముఖంలో కదా భగవంతుని దర్శనం కలిగేది. మరి మనకి బహిర్ముఖంలో ఎక్కడా కలగదుగా. నువ్వు 1000 సార్లు తిరుమల వెళ్ళావమ్మా, వెంకటేశ్వర స్వామి యొక్క నిజ దర్శనం నీకు కలుగే అవకాశం ఉందా? అక్కడ నిలబడ్డంతసేపే, ఆ 3 సెకండ్లే, 3 సెకండ్ల కంటే అక్కడ ఎవరు ఉండనివ్వరు. పదా అంటుంటాడు. అసలు అక్కడ దాకా వెళ్ళకముందే పదా అంటుంటాడు. అంతేనా కాదా? ఎందుకంటే నీ వెనకాల 1000 మంది ఉన్నారు. అయ్యా బాబు వెళ్ళా ముందున్నాడు, వాడి పని అది. అంతేనా కాదు? మరి ఇప్పుడు ఆ 3 సెకండ్ల దర్శనమే దర్శనం అంటారా? పోనీ మన సందు చివర ఏదో వెంకటేశ్వర గుడి కట్టుకున్నాం, మన ఎవరు బొమ్మన్నారు. 30 నిమిషాలు కాదు కదా, పొద్దున్న వెళ్ళి సాయంత్రం దాకా కూర్చున్నా ఎవరు బొమ్మన్నారు. అలా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గుడి దగ్గరే దేవుడు ఎదురుకుండా కూర్చున్నా కనబడేది నిజ దర్శనమేనా? దాంతో మనం సంతృప్తి చెందుతున్నామా? అంటలేదుగా. రోజు అదే గుడికి వెళ్ళు, రోజు అక్కడికే వెళ్ళినా కూడా, రోజు అదే దర్శనాన్ని చూసినా కూడా నాకు భగవద్ దర్శనం పూర్తయింది అనేటటువంటి నిర్ణయం కలిగిందా నీకు? కలగలేదు. కలగాలా వద్దా? ఎందుకని మానవుడు ఒక్కడే భగవద్ దర్శనం చేయగలిగేటటువంటి మేధాశక్తి కలిగినవాడు, హృదయాన్ని కలిగినవాడు. అసలు మన హృదయం కానీ మన ప్రాణం కానీ మనకి ఎప్పుడైనా ప్రాణాపాన సమాన వ్యాన ఉదానములుగా కనపడిందా? కనపడలేదు. ఎందుకు కనపడలేదు అంటే మనకి కర్మేంద్రియాలు బాగా తెలుసు, జ్ఞానేంద్రియాలు బాగా తెలుసు, విషయేంద్రియాలు బాగా తెలుసు. ఏమిటి? శబ్ద స్పర్శ రూపరస గంధాలు. శబ్దం వినడం ద్వారా, స్పర్శ పట్టుకోవడం ద్వారా, రూపం చూడడం ద్వారా, గంధమేమో వాసన చూడడం ద్వారా, రుచి తెలుసుకోవడం ద్వారా, తినటం ద్వారా, ఇవి బాగా తెలుసు. ఈ 3, 5, 15 బాగా తెలుసు. ఇంకా తెలియదు ఏమిటి మనకి? ప్రాణం, మనస్సు. ఈ 2 బాగా తెలియదు. కానీ మనం వాడుకుంటున్నామా లేదా? వాడుకుంటున్నాం. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా లేదా? ఎలా వాడుకోవాలో తెలుసా తెలీదా? అదేంటమ్మా, తెలియకుండా వాడుకోవచ్చు కదా. తెలియకుండా ఎట్లా వాడుకుంటామండి అంటావా లేదా? వెంటనే మీ ఇంట్లో ఏ వస్తువు అయినా సరే తెలియకుండా ఎట్లా వాడుకుంటామండి? ఏ యంత్రమైనా. మరి ప్రాణము మనస్సు తెలియకుండా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా 30 ఏళ్ళు వాడేసావుగా. ఆ విజ్ఞానం లేదుగా, దాని గురించి ఏమీ ఎంక్వైరీ చేయలేదుగా, దాని గురించి పరిజ్ఞానాన్ని సంపాదించలేదుగా. కాబట్టి మనసు అంటే ఏంటి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, నేను. మళ్ళీ దాని లోపల మళ్ళీ 5 విభాగాలు ఉన్నాయి. ఏమిటున్నాయి? మనసు అంటే మనసు ఒక్కటే, కానీ లోపల 5 విభాగాలు ఉన్నాయి. మీ ఇల్లు కూడా ఒకటే, కానీ 5 విభాగాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఏమిటి 5 విభాగాలు? నువ్వు అందరూ వస్తే కూర్చునే డ్రాయింగ్ రూము, అదిగో అక్కడేదో వంట చేయడానికి కిచెను, ఇక్కడేదో భోజనం చేయడానికి డైనింగ్ రూము, పడుకోవడానికి బెడ్రూము, పూజ చేయడానికి పూజ రూము. ఇట్లా విభజన చేసుకున్నావా లేదా ఆ పనుల కోసం? కాబట్టి 5 లేకపోతే 1 ఇప్పుడు ఇల్లు? 5గా ఉన్న 1, 5గా ఉన్న 1. ఇక్కడ పని అక్కడ చేయో, అక్కడ పని ఇక్కడ చేయడం కుదరదు. కిచెన్ పని చేసి ఇక్కడ పెడదామంటే కుదురుతుందంటారా? లేదు, ఆ వ్యవస్థ అక్కడే ఉండాల్సింది. అంతేనా కాదా? సో కాబట్టి అలాగే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, నేను. ఇక్కడి నుంచి లెక్కేసుకోవాలి. మనసు ఇది, బుద్ధి, చిత్తం, అహంకారం, నేను. ఇందులో ఎవరు బలమైన వాళ్ళు అంటే ఒకరు చెప్తే ఒకరు వినేవాడు. అంతేనా కదా? నువ్వు బలమైనదానో మీ ఆయన బలమైనవాడా? అని ఎవరైనా అడిగామనుకోండి వెంటనే చెప్పలేరు. ఎందుకని? ఒక పరిస్థితిలో ఆయన మాట నువ్వు వింటావు, ఒక పరిస్థితిలో నీ మాట ఆయన వింటాడు. అంతేనా కాదా? దేనిని బట్టి? దేనిని బట్టి? దేనిని బట్టి? ఆ సందర్భంలో నీ ఆర్గ్యుమెంట్ నెగ్గింది, నీ ఐడియా నెగ్గింది, నీ ఆలోచన నెగ్గింది. మరో సందర్భంలో ఆయన ఆర్గ్యుమెంట్ నెగ్గింది, ఆయన ఐడియా నెగ్గింది, ఆయన ఆలోచన నెగ్గింది. ఏది బెటర్ అనేదేగా మీరు ఆలోచిస్తుంది. అక్కడ మనం ఇద్దరం 2 మాటలు చెప్పామండి. ఇద్దరు చెప్పిన మాటల్లో ఏది బెటర్ అనేదే మీరు ప్రయారిటీ కింద తీసుకున్నారు. అంతేనా కాదు? మరి బెటర్ అనేది డిసైడ్ చేయాలి అంటే మానవ జీవితం మొత్తం మీద గుడ్, బెటరు, బెస్ట్, ఇంక తర్వాత
మానవుడు ఎప్పుడు జీవితాన్ని గుడ్గా జీవించాలా, బెటర్గా జీవించాలా, బెస్ట్గా జీవించాలా? గుడ్గా జీవించాలా, బెటర్గా జీవించాలా, బెస్ట్గా జీవించాలా? కానీ మనం మార్కులు వేసుకుంటే మన జీవితానికి గుడ్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, బెటర్లో ఎన్ని వచ్చినాయి, బెస్ట్లో ఎన్ని వచ్చినాయి? 4వ చెప్పనా? బ్లిస్. గుడ్, బెటర్, బెస్ట్ దాటితే కానీ బ్లిస్ అవ్వదు. మరి బ్లిస్ఫుల్ మూమెంట్స్ చెప్పండి మీ జీవితంలో. 30 ఏళ్ల జీవితంలో, 60 ఏళ్ల జీవితంలో, 90 ఏళ్ల జీవితంలో బ్లిస్ఫుల్ మూమెంట్స్ చెప్పండి అంటే వెతుక్కోవాల్సి వస్తుంది. గుడ్ చెప్పండి, చాలా చెప్తాం. మై సోఫా ఈజ్ గుడ్, మై స్లీప్ ఈజ్ గుడ్, మై ఈటింగ్ ఈజ్ గుడ్, మై బ్యాటింగ్ ఈజ్ గుడ్. ఇలా గుడ్ ఎన్నైనా చెప్పచ్చు, అవునా కాదా? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బెటర్ కొన్ని అంశాలు తగ్గిపోయినాయి. గుడ్ నుంచి బెటర్కి వచ్చేప్పటికి తగ్గిపోయినాయి. బెటర్ నుంచి బెస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా తగ్గిపోయినాయి. బెస్ట్ నుంచి బ్లిస్కి వచ్చేటప్పటికి దాదాపు తగ్గిపోయినాయి, దాదాపు తగ్గిపోతాయండి. వెన్ యు ఆర్ బ్లిస్ఫుల్, దివ్యానందం. బ్లిస్ అంటే ఏంటి? దివ్యానందం. అంటే మానవ జీవితంలో విషయానందం ఒకటి ఉంది, రెండోది ఏముంది? దివ్యానందం. ఉందా లేదా? ప్రతి వాళ్ళకి వాళ్ళు వివాహం చేసుకున్నటువంటి సందర్భం గుర్తుంటుందంటారా, మర్చిపోతారంటారా? గుర్తుంటా అంతా వాళ్ళు ఊరుకుంటారో లేదా, ఎవరికి కావాలి? గుర్తుంటుందా, మర్చిపోతారా? ఉంటుందా? గుర్తుండాలనే 4 గంటల సేపు 5 గంటల సేపు కూర్చోబెట్టి పెళ్లి చేసేది. అదైతే 3 నిమిషాల్లో చేసి పట్టేస్తే ఏ గొడవ ఉండేది కాదు. అర్థమైందండి? అందుకనే మన హిందూ సంప్రదాయంలో ఏంటి, ఆ పని చేసేటప్పుడు ఆ పని తప్ప వేరే ఇంకే పని ఉండదు. మీరు పని చేస్తున్నారు అనుకోండి, సత్యనారాయణ పెట్టుకున్నారు, అదొక 2-3 అవర్స్ ఉంటుంది. ప్రిపరేషన్ కావచ్చు, వ్రతం విధానం కావచ్చు, తర్వాత ప్రసాద వినియోగం కావచ్చు, అదంతా కలిపి ఇంకా ఆ రోజు మీరు వేరే అదర్వైజ్ షెడ్యూల్స్ ఏమి ఉండవు. లేదు, ఏదో ఒక యజ్ఞమో, ఒక యాగమో, ఒక హోమమో ఏదో పెట్టుకున్నారు, ఓ పూజ పెట్టుకున్నారు, ఆ రోజంతా అదే పని. ఓ పెళ్ళి పెట్టుకున్నారు, ఇంకా అసలు గొడవ లేదు, 3 నెలలు అదే ఉద్యోగం. అంతేనా కాదా? కానీ 3 నెలలలో నిజంగా మీరు పెళ్లి చేస్తుంది 3 గంటలే, మిగిలినంతా ప్రిపరేషన్. అవునా కాదా? అంటే 3 నెలలలో 3 గంటలేమో ఈశ్వరుడి మీద దృష్టి పెట్టాం మంత్రాలతోటి, మిగిలిన 3 నెలలేమో విషయాల మీద దృష్టి పెట్టాం. ఏది బలంగా పట్టుకుంటుందంటారు? అందుకని పెళ్ళి అనగానే మీకేం గుర్తొస్తుంది? అక్కడికి వెళ్ళి నేను పెళ్లి శారీ కొన్నాను, ఇక్కడికి వెళ్ళి నేను ఆభరణం కొన్నాను, అక్కడికి వెళ్ళి ఇది చేశాను, అక్కడికి వెళ్ళి కళ్యాణం. ఎంతసేపు ఇవే గుర్తొస్తాయి. కానీ ఆ 3 గంటలు బ్రాహ్మణుడు గారు నీకు చెప్పిన మంత్రాలు కానీ, ఆ మంత్రంలో ఉన్న అర్థం కానీ, ఆ దేవతలు కానీ, ఆ అనుభూతి కానీ ఏమైనా గుర్తొస్తున్నట్టు? ఇవెట్ట గుర్తున్నాయి మరి? ఆసక్తి. దీంట్లో బలంగా ఇన్వాల్వ్ అయ్యావు. దాంట్లో ఎలా ఉన్నావు? నా పని కాదు, మంత్రాలు చదవడం ఆయన ఉద్యోగం, ఆయన చదువుతాడు. నా పని అంటే చెయ్యి తిప్పు అన్నప్పుడల్లా చెయ్యి తిప్పాలి, నా పని అంతే. అమ్మ అది అక్కడ పెట్టు, మీ ఆయన చేయబట్టుకో, పట్టుకుంటుంది. ఎందుకు అనేది ఆవిడకి అనవసరం, ప్రశ్న లేదు అక్కడ, ఇన్వాల్వ్మెంట్ లేదు అక్కడ. ఆయన ఏదో చదువుతుంటాడు, ఆయన ఏం చదువుతున్నాడు ఎవరికి కావాలి? చూసుకోండి మీరు కావాల్సి వస్తే. ప్రతి చోట ఆల్బమ్కి ఫోటో వచ్చిందా రాలేదా చూసుకుంటున్నామే కానీ ఆ సమయంలో ఏం మంత్రం చెప్పారు, ఆ ఘట్టంలో ఏం మంత్రం చెప్పారు, అప్పుడు నీ చేత ఏం చెప్పించాడు? పెళ్లినాటి ప్రమాణాలు ఆ మంత్రాల్లోనే కదా ఉన్నాయి. అగ్ని సాక్షిగా మీ చేత కొన్ని ప్రమాణాలు చేయించాడు కదా. మరి అలా మనం ఆ ప్రమాణాల పూర్వకంగా దైవానికి ఎదురుకుండా చేసిన ప్రమాణాన్ని అనుసరించి మనం జీవించామా? జీవించకపోతే అది దైవానికి చేసిన అపరాధం కాదా? మనం దివ్యానందాన్ని ఎట్ట కోల్పోయాం? సరే, మిమ్మల్ని అందరినీ కామన్గా ప్రశ్న వేస్తా. మీకు మంగళసూత్ర ధారణ చేసిన తర్వాత, మంగళసూత్రం కడతారు కదా, కట్టిన తర్వాత మీరు మీ శ్రీవారికి దండం పెట్టాలి, కాళ్ళకి దండం పెట్టాలి. ఎందుకనమ్మా? కట్టాడు కాబట్టే. ఎందుకు కాళ్ళకు దండం పెట్టాలి? తర్వాత జీవితంలో ఎప్పుడన్నా మీ ఆయన కాళ్ళకు దండం పెట్టావా? పోనీ పెట్టలేదుగా. ఎందుకని? ఆ మంత్రం లేదు. కాళ్ళకు దండం పెట్టమ్మా అనే మంత్రం లేదు.
ఏ వ్రతం వచ్చి మీ ఇంట్లో చేయించినా లేమ్మా లేచి మీ ఆయన దగ్గర కాళ్ళకు దండం పెట్టని పురోహితుడు ఏ వ్రతంలో అయినా ఎక్కడన్నా చెప్పాడా? అప్పుడు ఒకసారే చెప్తాడు. ఎందుకని ఆ సమయంలో మీరు దివ్యానందాన్ని పొందగలిగే అవకాశం ఉంది. అర్థమైందండి? అలా ఆ వివాహ ఘట్టంలోనే చాలా అంశాలు ఉన్నాయి. అప్పుడు మీరు కాదు, మీకు దీక్షాధారణ, చేతికి ఒక కంకణ ధారణ కడతారు, మీ చేత పూజలు చేయిస్తారు, మంత్రాలు చెప్పిస్తారు, మీ చేత అగ్నికి ఆజ్యం వేయిస్తారు, అన్ని పనులు చేయిస్తారు, పంచయజ్ఞాలు మీ చేత చేయిస్తారు. ఇదంతా చేసేటప్పుడు మీకు తెల్లటి వస్త్రాలు పెడతారు, మధుపర్కాలు పెడతారు. మధుపర్కాలు అంటే వస్త్రాలు కావు నిజానికి మాట్లాడితే. పెరుగు తేనె కలిపి పెట్టాలి. పెరుగు తేనె కలుస్తాయి ఎప్పుడన్నా? కలవు. పాలు తేనె కలుస్తాయి కానీ పెరుగు తేనె కలవండి. మీరిద్దరు అలా ఉంటారని చెప్పడం. విడిగా ఉన్నట్టు కనబడుతున్నా కలిసి ఉన్నారని అర్థం. పార్వతీ పరమేశ్వరులు విడిగా ఉన్నారా కలిసి ఉన్నారా? విడిగా ఉన్నారా కలిసి ఉన్నారా? కలిసి ఉండి విడిగా పనిచేసుకుంటున్నారు. అలాగే మీరు కూడా కలిసి ఉండి విడిగా పనిచేసుకుంటున్నారు అని చెప్పడం. పైగా ఆ మధుపర్కాలు ఎప్పుడైనా సరే ఒక వ్రతం కానీ ఒక సందర్భం కానీ వచ్చినప్పుడు అన్ని తెల్లటి వస్త్రాలు పెడతారా లేకపోతే రంగురంగుల వస్త్రాలు పెడతారా? తెల్లటి వస్త్రాలే పెడతారండి. మీరు సత్యనావ్రతం తెల్లటి వస్త్రాలే పెడతారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టండి, ఏ సందర్భమైనా మంగళప్రదమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు తెల్లటి వస్త్రాలే పెడతారు. ఎందుకని? స్వచ్ఛత, నిర్మలత్వం, సాత్వికత, శాంతం. శాంతం లేని సౌఖ్యం లేదు. ఇప్పుడు మనం ఎలా ఉండాలనుకుంటున్నాం? సౌఖ్యంగా ఉండాలనుకుంటున్నాం, కానీ శాంతంగా ఉండాలనుకోవటంలా అశాంతిగా ఉండాలనుకుంటున్నాం. అశాంతితో సౌఖ్యాన్ని ఎలా సంపాదిస్తాం? సంపాదించలేము. అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి మానవ జీవితాన్ని బ్లిస్ఫుల్గా జీవించడం అనేది చాలా అవసరం. కాబట్టి బ్లిస్ఫుల్ అనేది ఎలా వస్తుంది? పరమాన్నం బాగుండాలంటే ఏం చేయాలి? అన్నీ వేసాం, అయినా ఒకటి వేస్తే బాగుంటుంది. ఏమిటది? పచ్చకర్పూరం. ఎవరు వేయరు. పరమాన్నంలో జీడిపప్పులు వేస్తారు, బాదం పప్పులు వేస్తారు, కిస్మిస్లు వేస్తారు, పాలు పోసేస్తారు, అన్నీ ఇలాచి వేస్తారు, అన్నీ వేసేస్తారు, కానీ పచ్చకర్పూరం మాత్రం వేయరు. ఎందుకని? అదేదో దేవుడికి పెట్టే ప్రసాదాల్లో వేస్తామండి, మనం తినే వాటిలో వేస్తామేమిటి? దేవుడికే పచ్చకర్పూరం అంతే. నేను చెప్పే కదండి, ఇప్పుడు అదే చెప్పే నేను. అది ఇప్పుడు ట్రెడిషన్ అంటే ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రశ్నించకపోతే దాని అంతరార్థాన్ని ఎప్పటికీ తెలుసుకోలేదు. అందుకని మీ జీవితంలో పచ్చకర్పూరం లాంటిది బ్లిస్నెస్, దివ్యానందం అనేది ఎటువంటిదయ్యా అంటే పచ్చకర్పూరం లాంటిది. ఒక్కసారి మీరు చేత్తో పచ్చకర్పూరం ముట్టుకున్నారండి, అది మిమ్మల్ని తొందరగా వదిలిపెట్టదు. ఆ వాసన మీరు ఏదన్నా ముట్టుకోండి, దాన్ని కూడా ఆ వాసన అడుగుతుందా లేదా? అలాగే దివ్యానందాన్ని కనుక మీరు ఒకసారి జీవితంలో అనుభవిస్తే అన్నీ దివ్యమే అయిపోతాయి. మీ శ్రీవారు దివ్యమే, మీ పిల్లలు దివ్యమే, మీ తల్లిదండ్రులు దివ్యమే, మీ గురువులు దివ్యమే, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దివ్యమే, మీ ప్రకృతి అంతా దివ్యమే. అసలు దివ్యం కానీ ఏదీ లేదు అనే స్థితికి మీరు వచ్చేస్తారు. అది దివ్యానందం యొక్క ప్రభావం. మరి అటువంటి దివ్యానందాన్ని మానవుడు పొందాలా అక్కర్లేదా? బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ ప్రయారిటీ లిస్ట్. నీ ప్రయారిటీ లిస్టులో అసలు అది లేకపోతే నువ్వు ఎలా పొందగలుగుతావు? ఎలా సాధ్యం? అందరం గుడికి వెళ్ళాలా వద్దా? అసలు వెళ్ళాలి కదా. వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? ఎప్పుడన్నా అడిగాము మిమ్మల్ని? అడగకపోతే మరి జ్ఞానం రాదుగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రశ్నించని వాడికి జీవితకాలం అజ్ఞానమే, ప్రశ్నించేవాడికి ప్రశ్నించేంతవరకే అజ్ఞానం. ఎందుకని? ఎవడోవాడు చెప్తాడు సమాధానం. నువ్వు ప్రశ్నించడం మొదలుపెట్టావమ్మా, మిమ్మకి తెలియదు అనుకో, ఆవిడ తెలుసుకునేనా చెప్తుంది. నువ్వు అసలు ప్రశ్నించనే లేదు జీవితం అంతా. అమ్మాయికి అవసరం లేదు, నేనేం తెలుసుకోలేము. అంతేనా కదా? భగవద్గీత అర్జునుడు ఏడిస్తేనే కదా చెప్పింది. అర్జున విషాదయోగం
నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా అని బాగా ఏడ్చాడే, ప్రశ్నలు వేసాడు బాగా. నాకు ఎందుకయ్యా బాబు యుగాలు అన్నాడు కాబట్టి తర్వాత 17 అధ్యాయాల భగవద్గీత చెప్పాడలేదు. మరి మనం కూడా అడిగితేనే కదా ఎవరైనా చెప్పేది, ఎందుకు అడగలేదు? ఏమంటే గుడికి నేను ఎందుకు వెళ్ళాలి అని మీ ఆయన అడిగావు పని. శనివారమో శుక్రవారమో గుడికి వెళ్దామని అంటాడు కదా, అన్నప్పుడు ఎందుకు గుడికి వెళ్ళాలని అడిగేవా? ఎందుకని పోనీ ఆయన నిన్ను అడిగాడా? మీ పిల్లల్ని అడిగితే ఏం చెప్తారు? మనకే తెలీదు, మన పిల్లలకి ఏం చెప్తాం? ఇంకా వాళ్ళ పిల్లలు అడిగితే ఇవాళ మీ మాట మీ పిల్లలు ఎందుకు వినటం లేదయ్యా అంటే వాళ్ళని మీరు ప్రశ్నించే అవకాశం ఇవ్వడం లేదు, ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు.